మోంథా తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు సముద్ర స్నానానికి వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పర్యాటకులను సైతం బీచ్లోకి అనుమతించడం లేదు. అనేక జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. విశాఖలో తీరం వెంబడి పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. రిషికొండ, సాగర్ నగర్, భీమిలి బీచ్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. తీరం వెంబడి పోలీసు బలగాల్ని మోహరించి పర్యాటకుల్ని అడ్డుకుంటున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో బోట్లు జెట్టీలకే పరిమితమయ్యాయి. గాలుల ఉధృతికి పడవలు ఒకదానికొకటి ఢీకొట్టుకుంటున్నాయి. నిషేధాజ్ఞలు ఉండడంతో మత్స్యకారుల వేటకు వెళ్లలేదు. జీవీఎంసీ పరిధిలో ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. కొండవాలు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. భీమునిపట్నం తీర ప్రాంతంలో గాలులు, అలల తీవ్రత పెరగడంతో పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. భీమునిపట్నం మండలంలోని తుపాను ప్రభావిత తీర ప్రాంత గ్రామాల్లో 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పెద్ద మంగమారిపేట, చిన్న మంగమారిపేట, చేపల ఉప్పాడ ప్రాంతాల నుంచి 3200 మందిని, కొత్త మూలకుద్దు ప్రాంతం నుంచి 1600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. దమంగమారిపేట, పుక్కెళ్లవానిపాలెం, బోయవీధి, ఎగువపేట, తోటవీధి, కొత్త మూలకుద్దు, పెదనాగమయ్యపాలెం, చిన్ననాగమయ్యపాలెం, ఎర్రయ్యపాలెం, అన్నవరం వంటి ప్రాంతాల్ని అధికారులు తీవ్ర ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగిసి పడుతున్నాయి. బీచ్ ప్రధాన ద్వారం వద్ద చెక్ పోస్టును ఏర్పాటు చేసిన పోలీసులు పర్యాటకుల్ని వెనక్కి పంపుతున్నారు. పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం ఒర్లగొంది తిప్పలో ఏర్పాటు చేసిన తుపాను పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడులు పరిశీలించారు. బాపట్ల జిల్లా చీరాల, వేటపాలెం, చెనగంజాం మండలాల్లోని తీర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి కార్తీక స్నానాలకు వెళ్లకుండా బీచ్ను మూసివేశారు. కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని తీర ప్రాంత గ్రామాల్లో అధికారులు, కూటమి నాయకులు పర్యటించారు. సముద్ర తీరంలో ఉన్న పడవల్ని జేసీబీ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మండల పరిధిలో 38 తుపాను పునరావాస కేంద్రాలను సిద్దం చేశారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం బీచ్ వద్ద పోలీసుల్ని మోహరించి సముద్రంలోకి వెళ్లకుండా పర్యాటకులు నిలువరిస్తున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి బీచ్కు వచ్చేవారిని వెనక్కి పంపుతున్నట్లు కొత్తపట్నం మెరైన్ ఎస్ఐ సుబ్బారావు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం సముద్ర తీర ప్రాంతం ముక్కాంలో కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్ పర్యటించారు. ముందస్తు చర్యలపై గ్రామస్తులు, మండల స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు.